నమస్తే. కేటీఆర్ను అరెస్టు చేయబోతున్నారా? ఏం జరుగుతున్నది? సో ప్రస్తుతం ఆయన తెలంగాణ భవన్లో నందీనగర్లో మీడియా ఛానళ్ళకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం బిక్కుంటారో బిక్కోండి, నన్ను అరెస్టు చేస్తే చేయండి అని వాళ్ళు కూడా అరెస్టుకు సిద్ధమైనట్టుగానే కనబడుతున్నది. సో మరి గవర్నమెంట్ వైపు నుంచి సిద్ధంగా ఉన్నారా? అసలు ఏం ఆధారాలు సేకరించారు? ఏ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు? ఇట్లాంటి రకరకాల డిస్కషన్స్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మాట్లాడదాం. నమూదు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారని మాట్లాడదాం. నమస్తే దయాకర్ గారు. నమస్తే. సో ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, మాస్టర్ ప్లాన్ ఏంటి, బిగ్ స్కెచ్ ఏంటి? అంటే కేటీఆర్ అంటున్నాడు ఏం బిక్కుంటారో బిక్కోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసులు పెడతారా, జైలుకి పోవడానికి నేను రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెగించినవానికి తెడ్డేలింగం అన్నట్టు ఇవాళ కేటీఆర్ కాదు, బీఆర్ఎస్ పరిస్థితి అక్కడికి వచ్చింది. అంటే ఈ ఏమంటాం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ కనుమరుగైపోతామనే స్థితిలో అఫెన్స్కి రావడం ద్వారా ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఒక దేశద్రోహ చర్యనే కదా. ఐఏఎస్ మీద దాడి చేసి అసలే రూపుమాపాలని ఎత్తుగడ ఉన్నట్టుగా మనకు సమాచారాలు వస్తున్నాయి. చంపేసే ఎత్తుగడ ఒక రకంగా అంతే కదా. ఇప్పుడు రాళ్ళు తీసుకొని వచ్చిండ్రు, లేకపోతే భూములు లేని మిగతా ఏమంటాం హింసాత్మక సంఘటనలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా వచ్చిన వ్యక్తుల యొక్క జాబితా మనకు బయటపడుతున్నది కదా. కాబట్టి రైతు అనే ఒక సెంటిమెంట్ రూపంలో ఒక తరహా గూండాలని తెర మీదకి తీసుకొచ్చింది. అయితే వీళ్ళు మనం గమనించలేదు, కానీ అదే పని గ్రూప్ 1 అప్పుడు కూడా విద్యార్థుల కోపం ఉంది, దాంట్లో చొరబడి వీళ్ళ అసాంఘిక శక్తి, తర్వాత అట్నే వాళ్ళకు సంబంధించిన కొంతమంది మీడియా, అట్లనే ఆటో వాళ్ళని లేపడం, ఇదంతా వాళ్ళు ఒక కౌంటర్ పార్ట్ చేసడం అనేది. అంటే గతంలో మూమెంట్ కాలంలో కాక మనం రెచ్చగొట్టినట్టు చేస్తే ప్రజలు రెచ్చిపోయి మొత్తం ప్రభుత్వం మీద తిరగబడతారనే ఉద్దేశంతో అది ఎంత మొత్తం 1200 ఎకరాల పైచిలకు, దాంట్లో 620 ఎకరాల పైచిలకు అసైన్ ల్యాండ్స్. వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ అసైన్ ల్యాండ్ అయినా కూడా మనం భూమి యజమాని కిందనే వాళ్ళకి ట్రీట్ చేసి ఇస్తాం. వీళ్ళు 20,000 ఎకరాలు సేకరించింది కదా, అక్కడ ఎవరి మీద దాడి చేసిండ్రు? రైతుల మీద దాడి చేసింది. ఇప్పుడు అధికారుల మీద దాడి చేస్తుంది. అధికారుల మీద దాడి ఇప్పుడు అదేమంటాము, ఎవరైతే భూమి ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. చట్టంలో వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. కానీ దీన్ని బేస్ చేసుకొని అక్కడ ఓడిపోయిన మన నరేందర్ రెడ్డి గారిని ఉపయోగించుకొని వాళ్ళు కూడా నాకు తెలిసి అయితే ఇంత అఘాయిత్యానికి పాల్పడతారని నేను అనుకోరు. నేను కొన్ని విస్తుపోయే సంఘటనలు నేను త్రూ పోలీస్ వాళ్ళ ద్వారా తెలుసుకుని, అక్కడ లోకల్ వాళ్ళ ద్వారా ఏమంటున్నారు అంటే ఏంటి, ఈ మాబ్లో పోలీస్ అధికారులు కూడా టార్గెట్ చేసిండ్రు. మనమేమో ఒక ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఏదో పెద్ద రాద్ధాంతం ఉన్నట్టు ఉండకుండా జనరల్ సెక్యూరిటీ కొరకు పంపించే వాళ్ళే. సిఐ రేంజ్ పర్యవేక్షణ ఎస్పీ ఉన్నప్పుడు కూడా తక్కువ మంది స్టాఫ్తో ఎందుకు, లేకపోతే పోలీసులతో వచ్చి మొత్తం భూమి లాక్కున్నారు అనేది అట్లా ఉండకూడదు. చట్టంలో మనం తయారు చేసిన చట్టమే కాబట్టి అట్లా ఉండొద్దనే ఉద్దేశంతో పెట్టుకుని వాళ్ళు మాత్రం ఆ దాడితో దేనికైనా తెగించాలనే ఉద్దేశంతో చేసినట్టుగా రికార్డ్స్ కూడా ఉన్నట్టుంది. నాకు తెలిసి అవి వస్తాయి కూడా. ఏమంటే మీన్స్ అంటున్నారు సిడిఆర్ తీసిరు, ఆయన పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఫోన్ జేబులనే పెట్టుకొని తిరిగిండు. వాళ్ళకి తెలుసో తెలియకుండా ఫోన్ దగ్గరనే పెట్టుకున్నారు కాబట్టి ఆ ఫోన్ తీసుకున్నారు. ఆల్రెడీ పర్మిషన్ తో ఫోన్ ఓపెన్ చేసిరన్న వార్తలు అయితే వస్తున్నాయి. పర్మిషన్ కాదు, ఇక అరెస్ట్ అయిన తర్వాత వాటి సాక్ష్యాల కొరకు తీస్తారు కదా. అవునా, అంటే ట్యాపింగ్ కాదు. ఇప్పుడు వెన్ ఎవర్ హీ ఈస్ ది కల్ప్రిట్ అని అనుకున్నప్పుడు దానికి కూడా పర్మిషన్ కావాలనుకుంటా ఉంటుంది. కోర్ట్ పర్మిషన్ తీసుకొని ఫోన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము ఎఫ్ఐఆర్ బుక్ చేసేటప్పుడు కూడా అసలు ఈ ప్రిమా ఫేసి ఉంటుంది కదా. అవును, ఊరికనే ఒక వ్యక్తి మీద ఇప్పుడు ఆడ జరుగుతుంటే నువ్వు కెమెరా తీయడానికి పోయినావు అనుకో, నువ్వు ఏదో ప్రజలు తీయడానికో చేస్తే రఘు కూడా చేసిన కేసు పెట్టడానికి అవకాశం లేదు కదా. అక్కడ రికార్డ్ ఎస్టాబ్లిష్ కావాలి కాబట్టి ఎస్టాబ్లిష్ లేనిది అరెస్ట్ చేసినా కూడా మళ్ళీ అది రాజకీయ కక్ష సాధించింది పోతుంది. ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. అంటే వాళ్ళు అన్నది ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రిమాండ్ రిపోర్ట్ లో రాసే వాంగ్మూలం ఏదైతే ఉందో కొన్నిసార్లు ప్రభుత్వాలు పోలీసులు వాళ్ళ చేతిలోనే, అంటే ప్రభుత్వం చేతిలోనే పోలీసులు ఉంటారు కాబట్టి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులు మనం చూసినాం. ఆయన రీసెంట్ కూడా ఒప్పుకున్నాడే అంత అవుతుంది, అదేం లేదు, అసలు నా మీద ఎవరు ప్లాన్ చేయలేదని. ఆనాడు వాళ్ళ చేత చెప్పించినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో వాంగ్మూలం వాళ్ళు ఇచ్చినట్టుగా బాధితులని నిందితుల కింద చేర్చేది. అట్లా ఏమైనా నరేందర్ రెడ్డిని చెప్పి ఆయన చెప్పకపోయినా ఏమైనా రాసి ఉంటారా? కేటీఆర్ వాళ్ళేమో లేనిది ఉన్నట్టుగా చెప్తే
మనము ఉన్నది ఉన్నట్టుగా కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఇది ప్రభుత్వానికి అఫెన్స్ కాదు కదా. ప్రభుత్వ అధికారుల మీద దాడి జరిగిందని అంటే ఓ బాగా దాడి చేసిండ్రు, ఇట్లా దాడి చేసిండ్రు చెప్పి సానుభూతి పొందడానికి కాదు కదా. ఆ తీవ్రతను తగ్గించి ప్రజలు కూడా దాని వైపు మరింత ఇంతలా లాండ్ ఆర్డర్ ఇష్యూ అయిందా అని అనుకుంటూ ఉండేట్టుగా కూడా కలెక్టర్ కూడా నా మీద దాడి జరగలేదని చెప్తున్నాడు. అవును, ఆయన మన రైతులే మన వాళ్ళే అనే అది ఒక హ్యూమనిటేరియన్ యాంగిల్. ఇప్పుడు మీరు భూసేకరణ చట్టాన్ని మీరు 1891 93లో ఉంటది, మీరు భూసేకరణ చట్టం 2013లో చూడండి, రైతు పక్షాన ఉంటది. అందుకనే రైతులను కన్విన్సింగ్ చేసే దాంట్లో గతంలో మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ అతని మీద దాడి జరిగింది, కొంతమంది మీద అసలు ఆడిపోతారు వాళ్ళు విసిరేసిండ్రు. వాళ్ళు ఏంటంటే మా భూమి పోతుందని ఆక్రోశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, దాని మించి వస్తుంది. ఆ మాటన వీళ్ళు దొంగచాటున రావడం. ఎవరైనా రాయి తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోతారా? పెద్ద పెద్ద రాళ్ళు అంటే వాళ్ళే